పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య అండి. డబ్బు ఉంటే ఆనందం ఉండదు, పెళ్ళైతే పిల్లలు కలగరు, అలాగే పెళ్లి కాని వారు ఉంటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఎంత కష్టపడినా కూడా రూపాయి అనేది చేతికి చిక్కదు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదో ఒక కష్టం మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో. మరి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్నో పరిహారాలు పాటించారు కదండి. ఒక ఖచ్చితమైన అక్యురేట్ రిజల్ట్స్ కోసం ఒక పరిహారం మాకు ఏదైనా ఉంటే బాగుండని ఈ పాటికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎస్ అండి, ఆ సమయం రానే వచ్చేసింది. ఒక మంచి పరిహారాన్ని, అలాగే ఏంటి వాటన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనిషి అయితే చాలా నిరుత్సాహంగానే ఉన్నారు గురుగారు. చాలా మంది డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండట్లేదు, ఆరోగ్యం ఉంటే ఇంకేదో ఉండట్లేదు, పెళ్ళైన వారికి పిల్లలు ఉండట్లేదు, పిల్లలు ఉన్న వారికి ప్రశాంతత ఉండట్లేదు. ఇలా మనిషి 10 మందిలో చూసుకుంటే 8-9 మంది అయితే సఫర్ అవుతూనే ఉన్నారు గురువుగారు. పరిహారాలు చేస్తున్నారు, దేవాలయానికి వెళ్తున్నారు, మాకేం రిజల్ట్స్ లేదు అని కొందరి వాదన. గురుగారు, ఏంటి గురుగారు, ఏం తప్పులు చేస్తున్నారు? ఒక మంచి పరిహారం మాకు కావాలి, మీ ద్వారా విని మేము ఆ పరిహారాన్ని పాటిస్తాము. మరీ ముఖ్యంగా ఏ దేవాలయానికి వెళ్తే బాగుంటుంది అంటారు, ఏ దేవాలయ సందర్శన చేసుకోవాలి అంటారు? ఇప్పుడు గమనించుకుంటేనమ్మా, మీరు అన్నట్టుగా ఈ యొక్క 2020 కరోనా వచ్చినప్పటి నుంచి చెప్పాలి అంటే చాలా మందిలో మార్పులు అనేటువంటివి వచ్చాయి. అంటే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ముఖ్యంగా ఆర్థిక బాధలు ఎక్కువైపోయాయి. అవును గురుగారు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది చాలా మందికి. అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది, అది అందని ద్రాక్ష పండు లాగానే ఉంటుంది. అన్నీ బాగున్నాయంటే మీరు అన్నట్టుగా ఆరోగ్యం బాగుండట్లేదు. కొంతమందికి పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు. పెళ్లిళ్ళైనా బాగున్నారంటే దాంపత్యం సరిగ్గా లేక విడాకులు, 2-3 విడాకులు అవుతున్నాయి. పోనీ దాంపత్యం బాగుంది, పెళ్ళయింది, దాంపత్యం బాగుందంటే సంతానం కలగట్లేదు. పోనీ అన్నీ బాగుండి సంతానం కలిగిన తర్వాత కూడా అంటే ఆ సంతానం కూడా ఏదో ఒక చికాకులు, సంతానం వల్ల ఏదో ఒక రకమైన సమస్యలు ఇప్పుడు చాలా మంది ఈ 2020 తర్వాత ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏ పని అనుకున్నా అన్ని అవుతున్నట్టుగానే ఉంటాయి, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. ఒకటా రెండా అసలు ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి మానవుడు కూడా కష్టపడే స్వభావం ఉంటుందమ్మా. వీక్షించేటి మన ప్రేక్షకులు అందరూ కూడా ఒప్పుకోవాల్సింది, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం ఫైట్ చేస్తాం కదా. అవును గురు, ఖచ్చితంగా. డాక్టర్ దగ్గరికి ఊరికే పోం కదా. జ్వరం వచ్చింది, 2 రోజుల్లో తగ్గుతుందేమో, మన శరీరం తట్టుకుంటుందేమో, ఫైట్ చేస్తుందేమోనే కదా. కాకపోతేనే కదా డాక్టర్ దగ్గరికి పోయేది. అలాగే ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు. ఒక ఎగ్జామ్లో, నీట్ ఎగ్జామ్ అనుకోండి, మంచి ర్యాంక్ కోసం రకరకాల ప్రయత్నాలు. సివిల్స్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటుంటారు, ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇంకా లాస్ట్ అటెంప్ట్ అయినా సంపాదిస్తాను. అలాగే గవర్నమెంట్ జాబ్స్లలో ఇంటర్వ్యూస్, 4 అసలు ఇంటర్వ్యూకి వచ్చిందంటేనే జాబ్ సెలక్షన్ కంప్లీటెడ్ అనుకుంటాం. అట్లాంటిది నా జీవితంలో ఎంతో మంది 2-3 ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి కూడా సెలెక్ట్ కాలేదమ్మా. ఇటువంటివన్నీ కూడా ఒకటా రెండా ఎంతో కష్టపడతారు. నిజంగా చెప్పాలంటే ప్రతి మానవుడు పడడానికే ముందు సిద్ధం. మన వంతు షడ్భాగంతు మనుష్యానాం సప్తభాగం దైవ చింతనం. 6 భాగాలు మనం కష్టపడాలి, 7వ భాగం దైవానికి వదిలేయాలి. కష్టపడినా మనకన్నా పక్క వాళ్ళు మనం చేసే ప్రయత్నం లాగానే వాళ్ళు చేస్తారు, వాళ్ళకేమో సక్సెస్ వస్తుంటది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గర దాకా వెళ్తున్నాం, వెనక్కి వచ్చేసేస్తున్నాం. ఇలా ఒకటా రెండా అనేక రకాల సమస్యలు మానవుని ఇబ్బంది పెడుతున్నాయి. వ్యాపారంలో నష్టపోతుంటారు చాలా మంది, అనేక రకాలుగా డబ్బులు నష్టపోవడం, నమ్మిన వాళ్ళ చేత మోసపోవడం, ఇలా తరచూ కొంతమంది జీవితాల్లో కనుగొంటాయి. వీటన్నిటికి గల ప్రధాన కారణము ఈ యొక్క పంచశాప ప్రభావము. గురు శాపము, దైవ శాపము, స్త్రీ శాపము, పితృశాపము, సర్పశాపము. ఎవరి జాతకంలోనైతే ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే ఈ పంచశాప ప్రభావాన్ని గుర్తు పెట్టుకోవడం ఎలా అంటే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు,
అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా, లేక 80 ఏళ్ళు బ్రతికినా ఇప్పుడు చెప్పినటువంటి దుర్మరణాలు పాలైనా, అలాగే ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కుటుంబంలో జరిగిన, ఇప్పుడు పిల్లలు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటామని అంటున్నారు. అలా పిల్లలు అంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ పంచశాప ప్రభావాలు నట్టే. లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా అదే రోగాలతో, పెరాలసిస్, స్ట్రోక్ అయినా కానీ అదే రోగాలతో బాధపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ పంచశాప ప్రభావాలు. అన్నిటికంటే మించి అనాథలుగా ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, ఉన్నారో లేదో తెలియదు. అటువంటి వాళ్ళు ఈ సంబంధంగా. అలాగే కొంతమంది చాలా కుటుంబాల్లో ఈ పిండ ప్రదానాలు అనేటువంటి చెయ్యరు, సంవత్సరం తర్వాత చెయ్యరు. ఎవరైతే పిండ ప్రదానాలు, తద్దినాది కార్యక్రమాలు చేయకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళ కుటుంబాల్లో ఈ పంచశాప ప్రభావం ఉంటుంది. దీని వలన జరిగేటువంటి దుష్పరిణామాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఈ సంబంధంగా దీనికి సంబంధించినటువంటి పరిహారాల్లో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే డైరెక్ట్గా గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోతున్నారు, ఎక్కడ చేస్తున్నారు వీటన్నిటిగాని. కానీ జరిగే నష్టం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరో ఫోన్ నెంబర్ దొరుకుతుంది గూగుల్లో, మాట్లాడతారు, మాట్లాడేవాడు ఒకడవుతాడు, రిసీవ్ చేసుకునేవాడు ఒకడవుతాడు, పూజ చేయించేవాడు ఒకడవుతాడు. ఈ ముగ్గురు మనకు సంబంధం లేదు, జస్ట్ మనం చెప్పిన విషయం ద్వారా తెలుసుకొని వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి రిలేషన్, ఈ ముగ్గురిని కనుక్కోవడం, పెట్టుకోవడం. దీనివల్ల ఇది చేయించేవాడు గనక సరిగ్గా లేకపోతే మొత్తం ఇదంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే ఇది చెయ్యాలంటే దాదాపు 3-4 గంటలు పడుతుంది పూజ. ఇప్పుడు చాలా మంది బిజినెస్ యాక్టివిటీగా తూతూ మంత్రంగా, పైగా బ్రాహ్మణులకి ఒక రకంగా, మిగతా వాళ్ళకి ఒక రకంగా చేయిస్తున్నారు. అటువంటిది కాబట్టి ఇప్పుడు పురాణోక్తంగా, తాంత్రికంగా, తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. అందువల్ల ఈ దోషం ఏది, వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ తెలుసుకున్నందువల్ల, పోయినందువల్ల వాళ్ళకి ఈ నష్టం జరుగుతుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ పంచశాప ప్రభావానికి మనం చేయిస్తూ వస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆగస్టు 8వ తారీఖు శనివారము రోహిణీ నక్షత్రం అయింది. ఈ పంచశాప ప్రభావం తొలగిపోవడానికి 365 రోజులు చేసుకోమంటారు చాలా మంది. కానీ కాదు, కొన్ని తిథులు, వారములు, నక్షత్రములు కలవాలి, అప్పుడే దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క శనివారము రోహిణీ నక్షత్రం చాలా విశేషం, చాలా సత్ఫలితాలను ఇస్తుంది. ఎందుకనంటే రోహిణీ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి అంటే బ్రహ్మ, సకల దోషాలని తొలగించేటువంటి స్థితి. అందుకే ప్రజాపతే రోహిణీ వేతుపత్ని అనేటువంటి ప్రజాపతి అనే నామంతో స్టార్ట్ అవుతుంది. అది చాలా ప్రభావవంతమైనటువంటి నక్షత్రం. కాబట్టి ఈ యొక్క పంచశాప నివృత్తికి అది చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆగస్టు 7వ తారీఖు రోజున ఇక్కడి నుంచి బయలుదేరుతాం. 8వ తారీఖు రోజున కార్యక్రమం ముగించుకొని చక్కగా సశాస్త్రీయంగా మనం ఏందనంటే శాస్త్రంలో ఏం చెప్పబడిందో, నేను నమ్మేటువంటిది ఏంటంటే మరణానికి తరువాత, పుట్టక ముందు మరణానికి తరువాత కులగోత్రాలు లేవు, అందరికీ ఒకే వాళ్ళంతా పితృదేవతలే, పిల్లలు దేవతలే, మరణించిన తర్వాత కూడా పితృదేవతలే. కాబట్టి పుట్టక ముందు కులం ఉండదు, పుట్టిన తర్వాతనే కులం వస్తుంది. మరణానికి ముందు కులం ఉంటుంది, మరణం తర్వాత కులం కాదు, వాళ్ళంతా దేవతలు. కాబట్టి వాళ్ళకి శాస్త్రీయ విధానంగా జరగాలి. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంత చెప్పినా కూడా మన తెలుగు వాళ్ళకి అతి స్వతంత్రం భావనలు ఎక్కువ. అందుకని సొంతంగా మనం చేసుకోలేమా, మనం కనుక్కొని వెళ్ళలేమా అని చెప్పి వెళ్ళిపోతారు. తద్వారా నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా దగ్గరుండి శాస్త్రీయంగా చేయించాల్సినటువంటి అవసరం ఉండదు కదా. వీళ్ళని చేయించేస్తే ఒకే రోజులో కొంతమందికి, చాలా మందికి చేయించేస్తాం అనేటువంటి భావంతో ఉంటారు. మనం ఏంటంటే సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి దోష ప్రభావం వలన అనేక రకాలైనటువంటి సమస్యలు మానవుడికి ఉంటుంటాయి. అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడం, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుండడం, నరఘోష, నరదృష్టి, నరబాధలు ఉండడం, ఆడపిల్లలే సంతానంగా ఉండడం, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఉండడం, అలాగే పెళ్లిళ్ళు 1, 2, 3, 4 పెళ్లిళ్ళు డైవర్స్లు అవుతుండడం, సోదరుని మన మధ్య బాంధవ్యాలు ఉండకపోవడం, అలాగే ఈ యొక్క కుటుంబ సభ్యులు మద్యం, మత్తు పదార్థాలు వంటికి బానిసలై సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కారాగార వాసం అవ్వడం. ఈ పిల్లల్లో కూడా చాలా మంది ఇప్పుడు
అమెరికాలో పుట్టే చాలా మంది ఆటిజంతో బాధపడుతున్నారు. ఉమ్, ఈ ఆటిజం భావాలు, మానసిక శారీరక ఎదుగుదల ఉండదు. ఆటిజంతో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ శాప ప్రభావం అట్లే. అంతేకాకుండా అవునా. ఇంట్లో సాధారణంగా ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు ఇప్పుడు ఉంటున్నాయి. ఉమ్, కానీ అసాధారణంగా కిచెన్ డోర్ తెలవగానే ఏదో బిలబిల బిలబిలబిలమంటూ సినిమాల్లో చూపించినట్టు ఇట్లా తిరుగుతుంటాయి కదా, అసాధారణంగా ఉంటే, గోడలకి క్రాక్స్ వచ్చినా, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా కారుతూ ఉన్నా, ఉమ్, ఇంట్లో ఎక్కువగా బూజు, ఎంత మంచిగా ఉన్నా బూజు దుమ్ము ధూళితో ఇల్లులు ఉండిపోయినా, ఇవన్నీ పంచశాప ప్రభావాలే. తరచూ చేతిలోని ఆహారం నేల కాలుతున్నా, ప్రతిరోజు పొయ్యి దగ్గర ఉంటాం, మనం ఉండంగానే ప్రతిరోజు పాలు పొంగిపోయి కింద పడిపోతున్నాయంటే ఈ శాప ప్రభావం ఉంటే అలా జరుగుతుంది. పెద్దవాళ్ళు అవునా తరచూ గురుగారు. కల్లోకి వస్తున్నా, ఉమ్, అలాగే గొప్పగా సంపాదించి ఒక అనాలోచితంతో నిర్ణయంతో డబ్బంతా పోగొట్టి స్టాక్స్లలో అప్పులిచ్చి పూర్తిగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఉంటాయి. అటువంటి కుటుంబాల్లో కొంతమంది ఒక సంవత్సరంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి 1985లో ఒక 10 జంటలకి వివాహాలు అయి ఉంటాయి, అందరికీ తెలుసు వాళ్ళు. ఉమ్, అందులో 2-3 జంటలు జీవితంలో బాగా ఉంటాయి, కొన్ని జంటలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. ఆ ఎదుగు బొదుగు లేని జంటల కుటుంబాలలో ఉమ్, పంచ ఈ యొక్క పంచశాప ప్రభావాలు ఉంటాయి. అంతేకాకుండా తరచూ మనము ఏ జన్మల్లో ఏం పాపం చేసినరా భగవంతుడు, ఈ జన్మల్లో నరకం అనుభవిస్తున్నామని వాపోయే వాళ్ళ కుటుంబాల్లో, మేము చెయ్యని పూజ అంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు, మొక్కంటూ లేదు, చూడని దైవం అంటూ లేదు, అయినా దేవుడు కరుణించట్లేదు అని చెప్పి బాధపడి దేవుడి పటాలు బయటికి వేసేస్తారు. అటువంటి కుటుంబాలలో ఎవరైతే కాలసర్పదోషంలో జన్మిస్తారో, ఎవరైతే ఏ కుటుంబంలోనైతే కరోనాలో చనిపోయి ఉంటారో, ఎవరి కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, ఎవరైతే తెలిసి తెలియక పిల్లిని చంపినా, ఇవన్నీ పంచశాప ప్రభావాల కిందికి వస్తాయి. ఈ పంచశాప ప్రభావాల వల్ల కుటుంబంలో ఎంత డబ్బు సంపాదించండి, మనశ్శాంతి ఉండనే ఉండదు. అన్నిటికంటే కూడా చాలా మందికి ఈ యొక్క పంచశాప ప్రభావాలు పూజ చేయించుకున్న తర్వాత వెంబడే వాళ్ళకి కనీసం 1 సంవత్సరం లోపల వాళ్ళకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పంచశాప ప్రభావాల వల్ల అనుకుంటారు. ఈ పంచశాప ప్రభావం అనేటువంటిది పూజ చేయించుకోవడం వల్ల ఆ దోషం మాత్రమే తొలగిపోతుంది తప్ప, వాళ్ళు చేసుకున్నటువంటి పూజలు జపాలు అవన్నీ కూడా ఇంతకుముందు చేసి ఉంటారు కదా, ఈ దోషం తొలగిపోగానే ఆ పూజల ఫలితాలు వీళ్ళు పొందుతారు. అందుకనే ఈ యొక్క పంచశాపాలు తొలగిపోగానే చాలా మంది సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి పరిష్కారం లభిస్తుంది. ఎంతో మంది సెటిల్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా, ముఖ్యంగా వివాహాలు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, ఆస్తి తగాదాలు కాంప్రమైజ్ అయిపోయి ఎవరికి వాళ్ళు సిగ్నేచర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ పంచశాప ప్రభావాలు. కాబట్టి ఈ ఆగస్టు 8వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దోషం, ఇన్ని రకాల సమస్యలు ఎంతో బాధపడ్డారు, ఇక ఆఖరి ప్రయత్నంగా ఇది ఒకటి చేయండి. అలాగే సంబంధించినటువంటి అలంపురంలో శ్మశాన నారాయణ యొక్క దేవాలయం కానీ, కాశీలో నారాయణుడి దేవాలయం కానీ దర్శించుకున్నా చాలా మటుకు ప్రశాంతత. అంటే ఈ పంచశాప ప్రభావం తొలగించుకున్న తర్వాత ఈ దేవాలయాల్ని దర్శించుకోవాలి, చేసుకుంటే సంపూర్ణమైనటువంటి శాంతి అని చెప్పదు. చాలా మంది తెలిసి తెలియక ఒక దేవాలయం పోతే శాపం తొలగిపోతుంది అని అంటే మనం అత్యాశగా ఉన్న వాళ్ళు అట్లా అనుకోవచ్చేమో తప్ప, వాస్తవానికి ఈ యొక్క సంబంధించినటువంటి దోషం తొలగిపోకుండా కేవలం దేవుని దర్శిస్తే ఫలితాలు కలిగించేటువంటి సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం కాదమ్మా, ఇది కలియుగం. ఎన్నో పాపాలు చేస్తే ఇక్కడ పుట్టాం. కాబట్టి ఎంతో దైవత అనుగ్రహం వల్ల మాత్రమే మనకు తొలగిపోతుంది. అందున పితృ కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా క్రియ జరిపిన తర్వాత దైవాన్ని దర్శించుకోవాలి, అప్పుడు సంపూర్ణ శాంతి అనేది కలుగుతుంది. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా మంది సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారు చెప్పిన పంచశాపం గురించి విన్నారు కదండి. మీలో ఎవరైనా గురువు గారి ఆధ్వర్యం జరగబోయే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే, వివరణ తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నమస్కారం.